నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పోల్ దాసు కిరణ్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జనసేన నుండి చేగొండి సూర్యప్రకాష్ గారు వెళ్ళిపోయారు అని చెప్పి వినిపిస్తోంది. అలాగే ఎట్ ద సేమ్ టైం ముద్రగడ గారు వైసీపీలో చేరతారన్న టాక్ కూడా వినిపిస్తుంది. దీనికి మీరేమంటారు సార్? అంటే చేగొండి సూర్యప్రకాష్ గారు వెళ్ళడం అనేది పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి చేసిందని చెప్పాలి. ఎందుకు అంటే ఇవాల్టి వరకు కొంతమంది భ్రమల్లో ఉండొచ్చు. అరే ముద్రగడ గారు కానీ చేగొండి హరిరామ జోగయ్య గారు కానీ వీళ్ళంతా మంచి చేస్తున్నారుగా, మంచి పవన్ కళ్యాణ్కి మంచి సలహాలు ఇస్తున్నారుగా, ఆయన ఎందుకు ఆయన కాదంటున్నాడు అని చాలామంది అనుకొని ఉంటారు. కానీ చేగొండి సూర్యప్రకాష్ గారు ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్ళాడో మొత్తం టర్న్ అయిపోయింది. ఎస్, పవన్ కళ్యాణే రైటు. ఇలాంటి వాళ్ళు ఒక ఉదాహరణకు అనుకుందాం ప్రియాంక గారు. చేగొండి సూర్యప్రకాష్ గారు చేగొండి హరిరామ జోగయ్య గారు కుమారుడు. హరిరామ జోగయ్య గారు కాపు సంక్షేమ సేనని పెట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఎలాగో ఇప్పుడు కాపు సంక్షేమ సేన జనసేనకు అలా పనిచేస్తుంది అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ కోసం చివరి వరకు నేను నిలబడతాను అని చెప్పాడు. సలహాలు సూచనలు ఇస్తూ ముందుకెళ్తానని చెప్పాడు. ఒక కాపుని ముఖ్యమంత్రి చేయాలనేదే నా లక్ష్యం, అది కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలని నా లక్ష్యం అన్నాడు. అంతా బాగానే ఉంది. సో పవన్ కళ్యాణ్కి మీరు చెప్పారు, ఆయన ఒకసారి మీరు లేఖ రాస్తే పర్లా, రెండోసారి లేఖ రాస్తే పర్లా, మీరే లేఖలు రాస్తారు, మీరే రిలీజ్ చేసేశారు. అది కొంచెం పవన్ కళ్యాణ్ నేనే తప్పు పట్టట్లా ఆయన్ని. ఆయన ఒక సదుద్దేశంతో రాశారు. ఎందుకంటే ఒక ప్రెషర్ బిల్డప్ చేయాలి, తెలుగుదేశం పార్టీకి కూడా తెలియాలి కదా, కాపుల మనోభావాలు వాళ్ళకి తెలియాలి కదా అనే ఉద్దేశంతో ఆయన రాశాడు. దాన్ని తప్పు పట్టాను నేను. కాకపోతే అంతటి తండ్రికి కొడుకైన సూర్యప్రకాష్ గారు వెళ్ళిపోయి వైసీపీలో చేరతారు. అంటే వైసీపీలో చేరితే ఏమన్నా అక్కడ కాపులు ముఖ్యమంత్రిగా చేస్తారా వైసీపీలో? మరి మీ నాన్నగారేమో కాపులు అవి ఇవి అని చెప్పేసి రాజ్యాధికారం అని చెప్పి పోరాడుతుంటే మీరు వెళ్ళిపోయి రెడ్డి దగ్గర బానిసత్వం చేయడానికి వెళ్ళారా మీరు? ఊడిగం చేయడానికి వెళ్ళారా మీరు? అది తప్పు కదా. సో నిజంగా ఆయనకు బాధ కలుగుంటే అస్త్ర సన్యాసం చేసి ఉండాలి. ఎస్, పవన్ కళ్యాణ్ గారు ఆయన మీరు చేస్తున్నాయి నాకు నచ్చలేదు, కాబట్టి ఈ ఎన్నికల నుంచి నేను తప్పుకుంటున్నా, మీ పార్టీకి రాజీనామా చేస్తున్నా, అవసరం అనుకుంటే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తా, కానీ ప్రస్తుతానికి 2024 ఎన్నికలకు నేను దూరంగా ఉంటున్నా అని చెప్పారనుకోండి, అది హుందాతనం. మీరు వెళ్ళిపోయి వైసీపీ ఏదైతే పవన్ కళ్యాణ్ తిడుతున్నారో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి తిరిగి అక్కడి నుంచి రాళ్ళేస్తే ఏమనాలి? దాన్ని ద్రోహం అనాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎందుకు ఇలాంటి వాళ్ళ సలహాలు వెండు అంటే ఆయనకు నచ్చింది, ఆయనకు మెచ్చింది, ఆయన అనుకున్నది, ఆయనకు కాన్ఫిడెన్స్ ఉన్నదే చేస్తాడు ఆయన. ఎందుకంటే వీళ్ళందరూ చెప్పింది నమ్మి నట్టేట మునుగుతామని చెప్పి ఆయనకు తెలుసు. కాబట్టే ఆయన జోగయ్య గారు ఎప్పుడు కూడా ఒక చాలా నిబద్ధత కలిగిన మనిషి జోగయ్య గారు. ఆయనకి నేను ఆయన కాళ్ళకు నేను నమస్కారం చేస్తా, ఆయన నేను ఎప్పుడు తప్పు పట్టను. కానీ ముద్రగడ గారు కావచ్చు, ఇవాళ ముద్రగడ గారు కూడా వెళ్తానంటున్నారు కదా, అది నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఒక ముద్రగడ గారు కావచ్చు, చేగొండి సూర్యప్రకాష్ గారు కావచ్చు, వీళ్ళు చేసింది పరమ తప్పు. వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి మంచే చేశారు. గతంలో కూడా ముద్రగడ గారు కాకినాడ టూర్లో, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వారాహి టూర్లో అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఒక రెడ్డి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అనే ఎమ్మెల్యే చేస్తున్న దాష్టికాలను దుర్మార్గాలను ప్రశ్నించినందుకు ఈయన పవన్ కళ్యాణ్కి లేఖ రాస్తారు. మీరు తప్పండి, అప్పట్లో కాపు ఉద్యమానికి వీళ్ళందరూ ఉప్మాలు పంచారండి, లారీలు పంపారండి అని చెప్పి లేఖ రాస్తారు. సో మీరు ఏం చేస్తున్నారు? ఎవరి తరపున మీరు మాట్లాడుతున్నారు? ఎవరి తరపున వకాలు పుచ్చుకుంటున్నారు? గతంలో కూడా మీరు ఏ రోజైనా కానీ 2009లో అయినా కానీ మీరు మెగా ఫ్యామిలీకి అండగా ఉన్నారా? మీకేం హక్కు ఉంది కాపుల గురించి మాట్లాడడానికి? సో కాబట్టి వీళ్ళు వెళ్ళడం వల్ల కించిత్ నష్టం కూడా పవన్ కళ్యాణ్ గారికి లేదు. పైగా పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, పాలల్లో కడిగిన ముత్యంలాగా బయటికి తీయబడుతున్నారు ఇప్పుడంతా. ఇవన్నీ కూడా చెత్తంతా క్లీన్ అయిపోయి ఫ్రెష్గా. పార్టీకి ఏం ఎఫెక్ట్ కాదు, అదే నేను అంటున్నా. పార్టీకి అస్సలు ఎఫెక్ట్ కాదు. పార్టీ ఇంకా జవసత్వాలు, ఇంకా స్ట్రాంగ్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు మీరు ఆడవాళ్ళు చెరుగుతుంటారు కదా, ఇట్లా తరకల బొరకలన్నీ కూడా పోతాయి మనం జల్లెడ పట్టడము అట్లా చేస్తుంటే. ఇప్పుడు జల్లెడ పట్టినట్టుగా ఈ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అంటుకుని పార్టీకి వీళ్ళందరూ పోయారు. నిఖార్సైన వాళ్ళు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కోసం
100% పనిచేసే వాళ్ళే నిలబడ్డారు ఇవాళ. సార్ కాపు నాయకులు ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, నెగటివ్ గా ఎఫెక్ట్ అవుతుందేమో, కాపులు అందరూ దూరం అవుతారేమో పార్టీకి అని. దీన్ని మీరేమంటారు సార్? యాక్చువల్గా అయితే ఒక రాజకీయ పార్టీ నడవాలంటే ఏంటి ప్రియాంక గారు, ఒక క్యాస్ట్ మీద నడుస్తుందా? నడవదు కదా. బ్రాహ్మణులు ఉండాలా, వైశ్యులు ఉండాలా, రెడ్డి ఉండాలా, కమ్ము ఉండాలా, బీసీలు ఉండాలా, దళితులు ఉండాలా, మైనారిటీలు ఉండాలా, అందరూ ఉంటేనే రాజకీయ పార్టీ అవుతుంది. ఒక కులం మీద నడిచేది రాజకీయ పార్టీ కాదు, అది కుల సంఘం అవుతుంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే జనసేన పార్టీని ఒక కుల సంఘం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతా. ఇది పవన్ కళ్యాణ్కి సుతరాము నచ్చదు. ఆయన రాజకీయ పార్టీ పెట్టుకున్నాడండి. ఆయన అది రెల్లు కులం అన్నాడండి. నాది రెల్లు కులం అన్నారు. ఎంతో వెనుకబడిన కులం రెల్లి కులం. దాన్ని స్వీకరించాడు ఆయన. రెల్లి కులం నాదన్నాడు. అంటే ఆయన భావజాలం మనం ఆలోచించాలి. కులాలకు అతీతమైన భావజాలం అయింది. ఎంతసేపటి కట్టి తీసుకొచ్చి ఈ కాపు కులానికి కట్టేస్తారు ఆయన తీసుకొచ్చి. ఇది మంచిదండి. ఈ నాయకులందరూ, మీరు నాయకులు దూరం అవ్వచ్చేమో, కాపులు దూరం అవ్వరు. కాపులు, రెడ్లు, బీసీలు అందరూ ఆయన పక్షాన ఉన్నారు. ఆయన అభిమానుల్లో ఒక సింహభాగం నాన్ కాపులే ఉంటారండి. అంటే ఫస్ట్ నుంచి కూడా ఇది పవన్ కళ్యాణ్ అనగానే కాపులు అన్న మాటే వినిపిస్తుంది. తప్పది, పాపం, అన్యాయం అది. పవన్ కళ్యాణ్ని అన్యాయంగా ఒక వర్గానికి కడుతున్నారు. ఆయన అందరివాడు. ఆయన అంతమంది చిరంజీవి అండి. చిరంజీవి అందరివాడు. వీళ్ళతో సినిమాలు తీసేవాళ్ళు ఎవరండి? ఇతర కులాల వాళ్ళ సినిమాలు తీయట్లేదా? ఇతర కులాల వాళ్ళతో ఎక్కువ ఉంటారు వీళ్ళు. అసలుకు ఎందుకు వీళ్ళని ఒక కులాలు వీళ్ళ చుట్టూతో వద్దురా బాబోయ్ అన్నా కానీ నాయకులు, కులం కాదండి, నాయకులు చేస్తున్న తప్పు ఇది. వాళ్ళది వీళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పది. ఇప్పుడు నాయకులు దూరం అవ్వచ్చేమో కానీ కాపు జనం దూరం గారండి. ఎందుకంటే క్లారిటీ వచ్చేసింది. వీళ్ళందరూ వాగుతుంటారు, ఇట్లైనా మాడుతుంటారు. వీళ్ళందరూ ఉదయం లేస్తే ఆయన్ని ఏదో ఒకటి నెగిటివ్గా అంటారు. వీళ్ళ వల్లనే సగం నష్టం జరిగింది. ఇవాళ మనం జాగ్రత్తగా ఉండాలి. పవన్ కళ్యాణ్ అంటే సమాజం కోసం పవన్ కళ్యాణ్ కావాలండి. ఇవాళ పవన్ కళ్యాణ్కి గెలిచేసి ముఖ్యమంత్రి అవ్వాలని లేదు, కానీ సమాజం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, వీళ్ళందరూ, ఒక మైనారిటీ, వీళ్ళందరూ బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడికి అధికారం ఇవ్వాలి. ఆయన ఏమంటారు, అందరివాడు ఆయన. ఒకళ్ళు మావాడు అనుకోవడానికి వీలు లేదు. ఇవాళకైనా ఈ నాయకులు అనబడే వాళ్ళకి బుద్ధి రావాలని నేను కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ అందరివాడు. ఆయనకు అనవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం నిజంగానే ఆయనే చెప్పాడు కదా, ఇక మానేయండి, ఉంటే ఉండండి, పోతే చిరాకు పుట్టి, ఆయన కోపం వచ్చి చిరాకు పుట్టి ఉంటే ఉండండి, పోతే పోయిండా బాబు అన్నాడు. ఎందుకు? అతనికి డ్యామేజ్ చేస్తున్నారు వీళ్ళందరూ. కాబట్టి ఇవాళ ఎవరు జనసేన పార్టీకి కించిత్ కూడా నష్టం లేదండి. ఇది మంచి పరిణామాలు జరుగుతున్నవన్నీ ఆయన మంచిగా జరుగుతున్నాయి. సో సూర్యప్రకాష్ కానీ, ముద్రగడ్డ కానీ, ఇంకా ఎవరైనా కానీ కించిత్ ఆయన చెప్తాడు, పట్టుమని 10,000 ఓట్లు సాధించలేరు వీళ్ళంతా. రైట్ చెప్తున్నా కదా. మహా అంటే ఏదో వాళ్ళు ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ మీద ఓట్లు రావాల్సింది తప్ప వ్యక్తిగతంగా వీళ్ళకు పట్టుమని 10,000 ఓట్లు రావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.